ఈ రోజు నేను మీకు లైవ్ లో చూపించిన శారీస్ అండి. ఇప్పుడు మనం చూడబోతే కలెక్షన్ వచ్చేసి నారాయణపేట్ కాటన్ శారీస్ అండి. ఇది నారాయణపేట్ కాటనే, కానీ ప్యూర్ కాటన్, హ్యాండ్లూమ్ కాటన్ అండి. ఇది శారీ వచ్చేసి అంతకుముందు మనం నారాయణపేట్ లో చాలా సారీస్ సేల్ చేసాం కదా. ఇది వచ్చేసి కొంచెం ప్రైస్ రేంజ్ కూడా తగ్గిందండి. ఇప్పుడు ఇవి నేత చీరలకి చాలా డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ డిమాండ్ బట్టి వీళ్ళు శారీస్ ప్రైసెస్ చేంజ్ చేస్తూ ఉంటారు మన వీవర్స్ వచ్చేసి. సో ఇదైతే హ్యాండ్లూమ్ లాంటిదేనండి. ఈ శారీ వచ్చేసి మెరూన్ కి మనకి వచ్చేసి మంచి గంధం కలర్ చూస్తున్నామండి. మెరూన్ కి గంధం కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. ఇదంతా వచ్చి వివింగే, ప్రింట్ అయితే కాదండి, వివింగే వస్తుంది. బోర్డర్స్ లో వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు వచ్చేసి ఇలా జస్ట్ లైన్స్ ఇచ్చి ఇలా ఇచ్చేసారు. ఇది కొంచెం సమ్మర్ కదండి, పెద్దవాళ్ళు ఎవరైనా కావాలి అంటే చూస్ చేసుకోవచ్చు. ఇది చిన్నపిల్లలు కూడా ఇలా అన్ని శారీస్ కడుతున్నారండి. కళ్యాణి కాటన్, నారాయణపేట్ కాటన్, ఇంకోటి ఏంటి అది అదేం శారీస్, గ్రీన్ శారీస్, నారాయణపేట కదా అది కూడా, నారాయణపేట్ కాటన్ అన్ని కట్టేస్తున్నారు అందరూ. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి వివింగ్ అండి. మంచి మెరూన్ కి గంధం కలర్ శారీ చూస్తున్నాము. ఇది వచ్చేసి వివింగ్ బోర్డర్స్ అండి. ఇక్కడ నేను మీకు బోర్డర్ చూపించేస్తాను, తెలుస్తుంది. ఇది వచ్చి వివింగ్ వస్తుంది బోర్డర్ అంతా కూడా, మనకి ప్రింట్ అయితే కాదు, కానీ తక్కువ ప్రైస్ రేంజ్ లో వచ్చేసిందండి. సింపుల్ ప్రైస్ రేంజ్ లో వచ్చేసి శారీస్ వచ్చేసి శారీ అంతా కూడా చాలా బాగా వస్తుంది. లైట్ వెయిట్ ఉంది. కాటన్ శారీస్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా. బ్లౌజ్ వచ్చి రన్నింగ్ వస్తుందండి. వీటిలో బ్లౌజ్ అనేది అయితే మనకి కాంట్రాస్ట్ ఇవ్వరు. మన దగ్గర ఉన్న బ్లౌజెస్ తో మనం పేరప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది శారీ ఒకసారి వేర్ చేసుకొని చూపిస్తాను మీకు ఎలా ఉంది. ఇది వచ్చేసి శారీ అంటే ఇలా వస్తుంది. దీన్ని లుక్ వచ్చేసి మంచి మెరూన్ కి గంధం కలర్ లో వచ్చేసిందండి. లైట్ ఆరెంజ్ షేడ్, ఇది గంధం కాదు సారీ, లైట్ ఆరెంజ్ షేడ్ లో వచ్చేసింది. లోపల అంతా కూడా ఇక్కడంతా కూడా ఇది ప్రింట్ అండి. ఇది ప్రింట్ కాదు సారీ, ఇది థ్రెడ్ లోనే ఇలా వచ్చేసింది మనకి. ఇలా వచ్చేసింది, ఇదేం బయటికి కనపడదు మనకి. థ్రెడ్ లోనే జస్ట్ ఈ డిజైన్ అనేది ఇలా తీసుకున్నారు వీళ్ళు. ఫ్రంట్ బ్యాక్ సేమ్ వచ్చేసింది, కానీ ఇది పైనుంచి వేసిన ప్రింట్ అయితే కాదు. థ్రెడ్ లోనే మనకి అలా పోగు అనేది వైట్ పోగు ఒకటి తీసుకున్నారు. సో అందువల్ల మనకి ఇలా డిజైన్ అనేది వచ్చేసింది శారీ అంతా. దీంట్లో జస్ట్ ఇంక ఇలా పళ్ళు వచ్చిందండి అంతే. బ్లౌజ్ అయితే ఏముండదు. ఈ శారీ ప్రైస్ రేంజ్ వచ్చేసి 649 ప్లస్ షిప్పింగ్ లో ఉన్నాయండి. ఇవి నారాయణపేట్ కాటన్ శారీస్. నారాయణపేట్ కాటన్ శారీస్ అండి. చిన్న బోర్డర్స్ 649 ప్లస్ షిప్పింగ్ లో ఉంది. ఇందులో కొన్ని కలర్స్ అండ్ డిజైన్, కలర్సే వచ్చాయి, డిజైన్స్ చాలా సారీ. నేను మీకు ఇప్పుడు అవి షేర్ చేస్తాను. ఇది పోయినసారి మనం సేల్ చేసాం చూడండి, అది కూడా నారాయణపేట. ఇవి మనం చాలా సేల్ చేసామండి. ఇందులో పెద్ద బోర్డర్స్లో వేరే వేరే ప్రైస్ రేంజెస్లో వచ్చాయి. ఈసారి ఇది వచ్చేసి 649లో వచ్చేసింది. ఈ కలర్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ అండి. ఇది ఇలా వచ్చేస్తుంది పళ్ళు, మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్. అండ్ దీనికి వచ్చేసి లైట్ ఎల్లో అనేది కనిపిస్తుంది మనకి. మెంతి ఎల్లో బోర్డర్ అనేది కనిపిస్తుంది. ఎవరైనా సమ్మర్స్కి చూస్తుంటే కనుక ఈ శారీస్కి ప్రిఫర్ చేయొచ్చండి. ఇలా వస్తుంది దీని అవుట్లుక్ వచ్చేసి. సింపుల్గా ఉంది కదా, మంచి బాటిల్ గ్రీన్కి లైట్ మెంతి ఎల్లో బోర్డర్స్ అనమాట. ఇలా వచ్చేస్తుంది అవుట్లుక్. అండ్ పళ్ళు ఇలా. బ్లౌజ్ వచ్చేసి రన్నింగే వస్తుంది. దీంట్లో ఏం బ్లౌజ్ రాదు, రన్నింగే ఉంటుంది. ఇందులో మనం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఈ శారీస్కి స్టార్చ్ అవసరం అనుకుంటా అండి, ఎందుకంటే కాటన్ శారీ కదా. ఇవి వివింగ్ అనమాట, వివింగ్వి కాబట్టి మనకి కొంచెం స్టార్చ్ పెడితేనే మంచిగా ఉంటాయి. మెయింటెనెన్స్ అనేది అవసరం వీటికి. పెద్దవాళ్ళు కొంచెం ఓపిక్గా చేస్తారు. అంటే ఈ చీరలు పర్టికులర్గా కట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారండి. సో వాళ్ళ కోసమని ఈ డిజైన్ వచ్చిందని తెప్పించాను. ఇలా వచ్చేసింది. ఇది వచ్చేసి మనకి మంచి పర్పుల్ కలర్, అంటే డార్క్ పర్పుల్ కలర్కి లైట్ గంధం షేడ్ యా గోల్డెన్ షేడ్ అలా వచ్చేసింది. మీరు ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు. బోర్డర్స్ కూడా ఇలా వచ్చేసాయి. సింపుల్గా ఉంది కదా.
కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి బ్రైట్గా ఉందండి అండ్ జస్ట్ సింపుల్గా ఉంది. పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ రన్నింగ్. ఇలా అయినా కుట్టించుకోవచ్చు, లేదు అంటే ఈ దీంతో పేరప్ చేసి కట్టుకున్నా కూడా వాళ్ళకి బాగుంటుంది. ఇందులో వచ్చిన లాస్ట్ అనేది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి పాచి కలర్ అంటాం కదా, పాచి కలర్ కదమ్మా, ఇలా వస్తుందండి. ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి దేనికది చాలా బాగా కనిపిస్తుంది, ఎందుకంటే ఇవన్నీ కూడా మోరల్లెస్ సేమ్ బోర్డర్ వచ్చేసాయండి. కలర్స్ లైట్ పాచి కలర్కి ఇలా వచ్చేస్తుంది. అండ్ పళ్ళు అనేది ఇలా వస్తుందండి అండ్ బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చేసారు. ఇందులో ఇప్పుడు వచ్చిన లాస్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇంకొకటి ఉందా, సారీ ఇంకా 2 ఉన్నాయండి. ఇది వచ్చేసి మెరూన్ అండి. ఫస్ట్ చూసిన మెరూన్కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. దానికి బోర్డర్స్ దీని బోర్డర్స్ డిఫరెన్స్ కదమ్మా. అండ్ ఇక్కడ కూడా నాకు తెలిసి ఈ మధ్యలో కూడా తేడా ఉన్నట్టుందండి. మీరు ఫొటోస్ తీసుకునేటప్పుడు పర్టికులర్గా చూసి తీసుకోండి. ఈ శారీ అవుట్లుక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది. ఇంక ఇప్పుడు వచ్చేసి లాస్ట్ అండి. దీంట్లో ఒక 6-7 కలర్స్ ఏదో వచ్చినట్టున్నాయి. ఇది వచ్చి రామా గ్రీన్. ఈ కలర్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండి. లక్స్ బ్లూ అంటున్నారు, రామా గ్రీన్ కలర్ ఎగ్జాక్ట్ కనిపిస్తుందా? బ్లూ కనిపిస్తుందా? ఇది వచ్చేసి గ్రీన్ అండి. లక్స్ రామా గ్రీన్ అనొచ్చు కదా, ఆ నెమలి పింఛం కలర్ అంటాం కదా, అలా ఉందన్నమాట. ఇలా వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి. ఉల్టా ఇచ్చానన్నా. ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది. బ్లౌజ్ వచ్చేసి సేమ్ రన్నింగ్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ ఇలా వస్తుందండి. ఇదైతే రామా గ్రీన్. ఈ శారీ ప్రైస్ రేంజ్ వచ్చి 649 ప్లస్ షిప్పింగ్లో ఉందండి. అండ్ మీరు ఆర్డర్ చేయాల్సిన నెంబర్స్ నేను చూపించాను కదా, మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి మాకు ఆ నెంబర్స్కి ఆర్డర్ పెట్టేయండి. కలర్ కొంచెం క్లియర్గా కనపడేలాగా తీయండి చాలు.